హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్ ఏంటంటే నిన్న మినీ బ్లాగ్లో షేర్ చేశాను నేను డీమార్ట్కి వెళ్ళా అని. డీమార్ట్లో మనం ఒక 5% అన్వాంటెడ్ స్టఫ్ తీసుకుంటామని చెప్పా కదా, దాంట్లో పిజ్జా డెడ్. సో అది ఎట్లా ఉందిగా అని చెప్పి నేను ఈరోజు పిజ్జా చేయాలనుకున్నా. సో దానికి సాస్ కూడా నేనే చేసా. అది ఎలా చేశానో ఏంటో ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ వాచ్ మై వీడియో టిల్ ఎండ్. పిజ్జా సాస్ చేయడం చాలా ఈజీ. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, దాంట్లో చాలా ఫైన్ చాప్గా చేసుకున్న గార్లిక్ వేసుకున్నా నేను. చాలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ మంచి స్మెల్ వచ్చిన తర్వాత నేను ఒక 3 టొమాటోస్ అండ్ 7 రెడ్ చిల్లీస్ తీసుకొని అవి వాటర్లో ఒక 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మిక్సీ చేసిన ప్యూరీని నేను ప్యాన్లో వేసి కొంచెం వాటర్ వేసా. తర్వాత ఆర్గానో, మన ఆప్షన్ ఇది, ఆర్గానో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒక కెచప్ ఉంది నా దగ్గర ఆల్రెడీ, ఆ కెచప్ ఒక్కటే వేసా నేను. కెచప్ వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది. కెచప్ కూడా ఆప్షనల్ మనకి. మనము బెంగళూరు టొమాటోస్ అని ఉంటాయి, అవి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అవి కొంచెం తీయగా ఉంటాయి బెంగళూరు టొమాటోస్, అవి వాడితే బాగుంటుంది సాస్లో. కొంచెమే కారం వేసుకున్నా నేను. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ కారం ఉంటే అది కూడా వేసుకోవచ్చు, కలర్ బాగుంటుంది. కొంచెం దీనికి తగినట్టు సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రం పక్కా మనం షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే సాస్ కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత చాలా దగ్గర వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, ఇది హై ఫ్లేమ్లో పెడితే ఖచ్చితంగా మాడిపోతుంది. కొంచెమే చేస్తున్నాం కాబట్టి. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. ఇంకా ఇంతే, చాలా ఈజీగా మనం పిజ్జా సాస్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్, నేను ఓవెన్లో చేయట్లేదు ఎందుకంటే అందరి దగ్గర ఓవెన్స్ ఉండవు కాబట్టి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఇట్లా స్టాండ్ తీసుకున్నా నేను. హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నా ప్రీ హీట్ చేసుకోవడానికి. నేను వెజ్ పిజ్జా ట్రై చేస్తున్నా. దానికి క్యాప్సికమ్, ఆనియన్స్ ఇంకా చీజ్ కావాలి మనకి. ఇది కూడా పిజ్జా చీజ్. నేను చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో చూపించా కానీ అది నేను వాడలేదు. మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ ప్లేట్కి ఆయిల్ రాసిన తర్వాత ఈ బ్రెడ్డే మనం తీసుకుంది డీమార్ట్లో. దీనిపైన మనం చేసుకున్న సాస్ మొత్తం మంచిగా నీట్గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత క్యాప్సికమ్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. దీని మీద నేను కార్న్ కూడా వేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయా. దానిపైన చీజ్ వేసుకున్నా. చీజ్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీనికి. పిజ్జా బేస్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో మళ్ళీ పిజ్జా చేస్తే మాత్రం పిజ్జా బేస్ కూడా చేసుకుందాం. ఇది ప్రీ హీట్ చేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మన పిజ్జా రెడీ అవుతుంది. ఇంట్లో పిజ్జా బ్రెడ్స్ 2 వచ్చినాయి నాకు 30 రూపీస్కే. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇంటి దగ్గర. నెక్స్ట్ టైం పిజ్జా చేసినప్పుడు ఖచ్చితంగా పిజ్జా బ్రెడ్ కూడా మనం చేసుకుందాం. అది చేయడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇదైతే సింపుల్ గా అయిపోయింది 20 మినిట్స్ లో. మనం మిడిల్ లో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, లేకపోతే అసలు మనకి దక్కదు కూడా. ఐఎమ్ నాట్ పిజ్జా పర్సన్. నేను పిజ్జా ఆర్డర్ చేసుకుంటే ఖచ్చితంగా నా పక్కన ఇంకొకళ్ళు హెవీగా చేసేటోళ్ళే ఉండాలి. 1.5 స్లైస్ తీసుకుంటా అంతే నేను. నా పక్కన ఇంకెవరు లేకపోతే నేను అసలు పిజ్జా కూడా ఆర్డర్ చేసుకోను. ఇంట్లో వాళ్ళ కోసం చేశాను నేను ఈ పిజ్జా. అండ్ ఆల్సో మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది ఈ రెసిపీ అని మీకు కూడా షేర్ చేస్తున్నా. ఒకవేళ మీరు కూడా ట్రై చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ప్యాన్లో చేసేవాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్యాన్ ఖచ్చితంగా కాలుతుంది మనం తీసేటప్పుడు. కొంచెం చల్లగా అయ్యాక తీసుకోవచ్చు. చల్లగా అయింది కానీ మరీ టేస్ట్ ఎట్లుంటుందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. నేను చేసిన పిజ్జా అయితే చాలా బాగుంది. నాకైతే మెయిన్గా సాస్ నచ్చింది, నేను చేసిన సాస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye guys. See you in next vlog.